నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ తాండేల్. సాయి పల్లవి హీరోయిన్ గా, చందు మొండేటి దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య ఇక మధ్యకారుడిగా నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ చందు మొండేటి నాగచైతన్య కోసం మరొక కీలకమైన డిసిషన్ తీసుకున్నారు. ఈ సినిమాలో చైతన్య భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. అందుకోసం ఫేమస్ ఫైట్ మాస్టర్స్ ని రంగంలోకి దించారు. ఆయన కంపోజ్ చేసిన సినిమాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆయన మరెవరో కాదు, సుప్రీం సుందర్. ఏ పేరు తెలుగు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ సుప్రీం సుందర్ చేసిన సినిమాలు బాగా తెలుసు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనం కోశ్యం, అదే తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగ యానిమల్ కి ఫైట్ మాస్టర్ గా పనిచేశారు. ఇప్పుడు తాండేల్ కి సుప్రీం పర్యవేక్షణలో లేటెస్ట్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. ఇక అది నాగ చైతన్యకి ఒక రేంజ్ లో వర్కౌట్ అవుతుందట. ఇక థియేటర్స్ లో ఆడియన్స్ విజువల్స్ వేయడం పక్కా అని సినీ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఇక బోట్ నడిపే వ్యక్తి బతుకుదెరువు కోసం గుజరాత్ లోని విరవల్ కి వెళ్ళగా అక్కడ సముద్ర వేటలో ఉంటూ పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ లో చెరలో చిక్కుతాడు. అలా అక్కడ పాకిస్తాన్ జైలు నుంచి తను ప్రేమించిన వాడు ఎప్పుడొస్తాడో అని ఎదురు చూసే పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఇక గీత ఆర్ట్స్ బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బంగారాజు సినిమా తర్వాత సరైన హిట్ లేని నాగ చైతన్య ఎలా అయినా సరే హిట్ కొట్టాలని కసితో కాస్తరా అండ్ కాస్టర్ ఫీల్ ఇచ్చే సినిమాతో ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన పనులు మొదలుపెట్టినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడుతూ వస్తున్నాయి. ఈ సినిమా స్టోరీ నిజంగానే జరిగింది కావడం, ఇండియా పాకిస్తాన్ మధ్య వివాదాస్పద అంశం మీద సినిమా కావడంతో ప్రేక్షకుల్లో సాధారణంగానే ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచే విధంగా సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకువచ్చేందుకు మేకర్స్ చూశారు. నాగ చైతన్యతో ప్రేమం, సవ్యసాచి సినిమాలు తెరకెక్కించిన చందు మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక భారీ మాస్ యాక్షన్ సీక్వెన్స్ ని హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు.